టికెట్ మీకు వచ్చిన తర్వాత ఆ రోజు అనౌన్స్ చేసిన తర్వాత డిబేట్స్ లో నేను కూడా మాట్లాడుతున్నప్పుడు మిగిలిన పార్టీల వాళ్ళని కూడా విజయశాంతి గారికి ఇచ్చారు, శంకర్ నాయక్ గారు ఇచ్చారు, మీకు ఈ 3 పేర్లు వచ్చినప్పుడు ఆ 2 పేర్లకు ఎవరికి ఉన్న అబ్జెక్షన్స్ లేకపోతే ఏవో చెప్పారు కానీ బట్ ముక్త కంఠంతో మీ వైపు మాత్రం అందరూ పాజిటివ్ గానే ఉన్నారు. దయాకర్ అన్నకు వచ్చినందుకు మాత్రం సంతోషం. ఒకటి ఏందమ్మా అంటే నా టీవీఎన్ తెలంగాణ మూమెంట్ ఈ ఫెమినిజం మూమెంట్స్ తో అంటే ఉమెన్ ఓరియంటెడ్ మూమెంట్స్ తో నేను కనెక్టివిటీ ఉన్నా. సోషల్ మీన్స్ కుల సంఘాల, బీసీ కుల సంఘాలు, ఎస్సీ కులాలతో నేను ప్రతి దగ్గర నా ప్రజెన్స్ ఉంటది. మావోయిస్ట్ నక్సలైట్ల చర్చలు అయితే దాంట్లో పార్టిసిపేషన్ ఉంటది. అది పొలిటికల్ కానీ నాన్ పొలిటికల్ కానీ ప్రజలతో సంబంధం ఉండే ప్రతిదీ. ఎందుకంటే నేను ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఎట్లనో నేను ఫ్రీలాన్స్ లీడర్ని. సో ఇల్లు ఈమె చూస్తుంది కదా, ఇక నా టైంను నేను మార్నింగ్ నుంచి డిఫైన్ చేసుకొని ఇప్పుడు అందుకని నా వెంట వస్తే ఈమె ఈవినింగ్ 8 వరకు ఇక గోక్కుంటా ఆగిపోవచ్చు కదా అని చెప్పి ఇట్లనే మా మమ్మీని కూడా ఓ రోజు ఇట్నే తీసుకుపోయి ఏమున్నది అయ్యా కార్లో కూర్చొని పోతారు కదా మీరు ఏం చేస్తారని అమ్మో ఇంకొకసారి రాని అంటే ఆ టైం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇవ్వడం వల్ల జనంలో ఒక 20 years నుంచి నా పేరు నానడం. నేను మళ్ళీ మీతో ఉంటా కదా మీడియాతో ఎవ్రీడే. మన యాంకర్లు అంటుంటారు మిత్రులు, అన్నా నీ వీడియో లేకుండా వార్త ఉంటలేదన్నా ఏంది అంటారు ఇట్లా. ఇంకో విషయం కూడా గమనించండి దయాకర్ గారు, మీ విషయంలో ఫోన్ కూడా వెంటనే లిఫ్ట్ చేస్తారు. మీరు ఇంటర్వ్యూ ఇస్తారా ఇవ్వరా, మీ టైం ఇస్తారా లేదా అనేది పక్కన పెడితే ఫోన్ వెంటనే లిఫ్ట్ చేస్తారు. లిఫ్ట్ చేసి ఆన్సర్ చేస్తారు. కుదిరితే కుదురుతుందని చెప్తారు, లేదంటే లేదని చెప్తారు. లాస్ట్ 2 years నుంచి కంప్లైంట్ ఉంది. ఎత్తట్లేదనా? ఎవరు కార్యకర్తలు. ఓకే. ఇప్పుడు తుంగతుర్తితో నేను కనెక్టివిటీ ఉండాలి కానీ ఉండకూడదు. ఓకే. ఎందుకంటే దేర్ ఈస్ అనదర్ లీడర్, ఎమ్మెల్యే ఉన్నాడు. ఏదైనా పని ఉంటే వాళ్ళు తన దగ్గరికి పోవాలి. నేను పార్టీ పనులు ఉంటాయి. తర్వాత ఈ లీడర్గా ఎదిగినాక సమస్య ఏంటంటే ఒక రోజుకు పనులే 100 వస్తాయి. నేను హెలికాప్టర్ పట్టుకొని పోయినా కూడా చేయలేను. ఒక రోజుకు 2-3. సో నాకు అటాక్ ఎక్కువైంది. అట్లాంటప్పుడు కొంత డిలే చేసిన. కానీ ఇప్పుడు ఏమంటున్నా వాళ్ళని మెసేజ్ పెట్టమంటున్నా. మెసేజ్ ఉన్నప్పుడు ఫోన్ చేసి ఇక ఈ మీతో మాట్లాడాలి, ఫోన్లు మాట్లాడాలి. ఇది ఏమంటారు ఒక రోజుకు ఒక 200 calls మాట్లాడితే మనం ఎర్రగడ్డ దగ్గర అనేది ఉంది కదా గవర్నమెంట్ వచ్చిన కాంచి అదొకటి. అట్లా అని అందరు ఈయనకే కాల్ చేస్తుంటారు. ఎట్లా ఉంటది, ఎవరు ఎమ్మెల్యే చెప్పినా ఎవరు చెప్పినా చేయరు సార్ మీరైతేనే చేస్తారు అని. ఇంకోటి ఏంటంటే ఊళ్ళో మా మల్లయ్య కూడా చేస్తారు. అనా ఒకసారి రేవంత్ అన్నతో ఫోటో కావాలన్నా అంటాడు. రేవంత్ అన్న వార్డు మెంబరా, సర్పంచ్, ఎట్లారా, నీతో కలుస్తారా, వస్తారా రేపు కలిపి అంటాడు. నేను రేవంత్ అన్నని కలిస్తానికే డేస్ వెయిట్ చేయాలి. ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడే చాలా ఆయన టైం షెడ్యూలింగ్ చాలా టైట్ ఉంటుండే. ఇక సీఎం అయినాక రేవంత్ అన్న సీఎం అయినాక అయితే ఇక అంతా పోవాలి, ఫోటో దిగిరా, ఒక్క ఫోటో దింపానా అంటారు. అరే ఫోటో దిగటానికి రాడరా అని అంటే అరే ఒక్కటన్నా ఒక్కటి. కొంతమంది ప్రాబ్లమ్స్ కూడా అంటే వాళ్ళ సమస్యల మీద కూడా మమ్మల్ని ఒకసారి కల్పించండి అని అవి ఏం చేయగలవి కూడా. కానీ రేవంత్ అన్నని కలవాలి ఈ నెపంతో. అట్లా కొన్ని మనం చెప్తాయే ఉంటాయి, కొంతమంది మినిస్టర్లతో చెప్తాయే ఉంటాయి. అప్పుడు ఈ 1.5 year 1 year 2-3 months మాత్రం పవర్ లేకపోయినా పవర్ జోన్ లో ఉన్నా కదా, కొంచెం రిస్క్ ఎక్కువ ఉండే. బాగా పనులు, తర్వాత కొంతమంది సూచనలు కావాలంటే కొంతమంది ఇండస్ట్రియలిస్టులు ఇట్లా వచ్చేది. కానీ నేను ఇన్వాల్వ్ అయ్యేది ఓన్లీ పీపుల్స్ ప్రో కనెక్టివిటీ ఉండేదానికి పోయి రేవంత్ అన్నతో చెప్పేటోని. ఈ కొన్ని ఇట్లాంటి పైరవులు ఇట్లాంటివి ఉంటే నేను అది మన జాబ్ కాదు. ఎందుకంటే అది డిఫరెంట్ టాస్క్.